హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి అండి. ఇప్పుడైతే మార్కెట్లోకి మామిడికాయలు అనేది వచ్చేసాయండి. ఎప్పుడు మామిడికాయ పచ్చడి ఒకే విధంగా కాకుండా ఇలా రోటి పచ్చడి చేయండి, చాలా బాగుంటుందండి. ఇలా రోటి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ పచ్చడి ఒకసారి చేసి పెట్టుకుంటే మీకు 3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రెష్గానే. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనము. నేనైతే ఒకటి మీడియం సైజు మామిడికాయ తీసుకున్నానండి. మనం రోటి పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడు కానీ మామిడికాయ అనేది పండు రూపంలో ఉండొద్దండి, దూరగా కూడా పండొద్దు. మనకు మామిడికాయ కాయ రూపంలోనే ఉండాలి. దీన్ని కడిగి పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ మామిడికాయను పీలర్ తోటి మీది చెక్కంతా తీసేయండి. ఆ గ్రీన్ కలర్ అదంతా పోతుంది మనకు. ఈ విధంగా చెక్కు తీసి పెట్టేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోండి. మరీ కూరగాయలు తగినట్టు కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి ముక్కలు అనేది. ఆ విధంగా ఉంటే సరిపోతుందండి వీడియోలో చూపించినట్టుగా. దీంట్లోకి ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఈ మామిడికాయ పచ్చళ్ళలోకి వెల్లుల్లి రెబ్బలు అనేది చాలా బాగుంటాయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. నేను తీసుకునే మామిడికాయ పుల్లగా ఉంటుందండి, ఇది పచ్చడి మామిడికాయ, అందుకని కొంచెం కారం ఎక్కువగానే తీసుకున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు తీసేసుకోండి. లేదు అంటే మీరు తినేదాని తగ్గట్టు చూసి తీసుకోండి. అలాగే దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి. కొంచెం అలా తిప్పేసి వదిలిపెట్టండి మిక్సీని, మరీ మెత్తగా వద్దు. ఇలా కచ్చా పచ్చగా వస్తే మనకు రోట్లో వేసుకున్నట్టు వస్తుందండి. లేదంటే మీరు రోట్లో దంచుకున్నా కూడా పచ్చడి చాలా బాగుంటుందండి. ఇంకా చూడండి, మనకు వీడియోలో చూపించినట్టుగా అలా ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉండాలండి. అప్పుడే మీరు మిక్సీలో వేసినా కూడా రోట్లో వేసుకున్న పచ్చడిలాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి, ఈ మిక్సీ పట్టిన పచ్చడిని. మీరు మామిడికాయ రోటి పచ్చడి చేసుకునేటప్పుడు మామిడికాయ తీయగుండే తీసుకుంటే మాత్రం రోటి పచ్చడి టేస్ట్గా ఉండదండి. ఈ పచ్చడి ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. దీనికి పోపు కావాలంటే మాత్రం చిన్న కడాయి పెట్టేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. పచ్చడికి ఎప్పుడు కానీ ఆయిల్ అనేది బాగా హీట్ కావాలండి, అప్పుడే పోపు అనేది వేగుతుంది బాగా మనకు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోండి. ఈ పచ్చడి పోపు పెట్టుకుంటే మాత్రం కంపల్సరీగా ఆవాలు వేసుకోవాలండి. మామిడికాయ పచ్చడిలోకి ఆవాలు చాలా బాగుంటాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసేసుకోండి. 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోండి దీంట్లోకి. కరివేపాకు రెమ్మలు ఎప్పుడు కానీ క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలండి పోపులోకి. అలాగే చిటికెడంత ఇంగువ కూడా వేసేసుకోండి పోపులోనే. ఈ పచ్చళ్ళలోకి ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే పోపులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని అదే వేడితో తీసుకొచ్చి ఈ పచ్చళ్ళలో వేసేయండి. ఆయిల్ పోపు అంతా కలిసేలా. పోపు మొత్తం వేసిన తర్వాత పచ్చడి అనేది ఈ విధంగా ఉందండి. ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేసి వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని తిని చూడండి, ఎంత బాగుందో మీరే అంటారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చేదంటే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ పచ్చడి ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఫస్ట్ టైం ఛానల్ చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.